అందులో నువ్వు కలిపినప్పుడు నువ్వు పురుగు మందు కొడతావా, దాన్ని 300 శక్తిని ఇచ్చినట్టు చెప్తుంది. గడ్డి మందులు వేస్తావా, గడ్డి మందును కూడా కూకటెట్ల కానీ కంప్లీట్గా చంపేస్తుంది. కానీ వట్టిగా తాగితే ఏం కాదు, ఇది ఇంకొక మందుల చర్య చెందుతుంది అన్నట్టు. అది యూరియాలు కానీ డిఏలో కానీ ఏదో పురుగు వచ్చింది ఏదో వచ్చింది, ఆ పురుగు మందులో కూడా ఇది ఆ పురుగు మందు ఇంట్లో కలిపి సన్ను నువ్వు స్ప్రే చేయాల్సిన పని లేదు. ఇవాళ మీద కొట్టి మీద వేసేందుకు కూలోడు పడతాడు, కింద వేసేందుకు కూడా కూలోడు కావాలంటే రైతుకు కష్టమే కదా, కొంచెం ఖర్చుతో కూడుకునే పనే కదా. ఆ పురుగు మందు కానీ ఒక రావద్దు అంటే నువ్వు ప్రతి 17 రోజులకు ఒకసారి 3 సార్లు అంతే నాటేస్తావు. నాటేసినాక 17 రోజులు మళ్ళీ 17 రోజులు మళ్ళీ 17 17 3 51 50 రోజులు అయిపోయింది కదా. ఇక దానికి ఏం వేయద్దు నువ్వు, అది ఎర్రబడది. నువ్వు 17 రోజులు అయినాక నీకు 17 రోజులకు ఎర్రబడది. ఎందుకు ఎర్రబడది అంటే దీని ప్రభావం అంత ఉంటుంది. అది ఎట్లా అనేది ఇప్పుడు నేను ఇక్కడ దాని గురించి కూడా చూపెడతాను. ఇట్లా మనకు లియోనార్థైడ్ అనేది మీ పేరు ఇక్కడ అంత కిలో విత్తనాలు ఒక 3 జనాన్ని కలిపి కనుక ఆ గ్రాన్యులైజ్ చేసినట్టంటే ఇక్కడ తెల్లగానికి అప్పుడు వచ్చే తెల్లగానికి దాని రోగం అక్కడ ఉంటుంది. మన గీడ కుండాయిలకి ఇక్కడ మందు పెడుతుంది తక్కువ కదా, అంటే గక్కడ ఉన్నది దాని రోగం అక్కడ ఉన్నది. మందు పెట్టి మనం తెల్లగానికి స్టార్ట్ అయినాక అరే పురుగు వచ్చింది గన్నె పురుగు వచ్చింది అని చెప్పి అప్పుడు మందు కొడతాం. అదేం పని చేయదు, మన తృప్తికి కొట్టడమే తప్ప అదేం పని చేయదు. ఓకేనా ఫ్రెండ్స్? అయితే దానికి ఏంటంటే ఇది కనుక ఇప్పుడు మనం ఒకసారి ఆ విత్తన శుద్ధి దీంతో విత్తన శుద్ధి చేస్తాము 7 రోజుల వరకే. దీన్ని 1 కిలో విత్తనానికి ఒక 10 మిల్లీలీటర్లు 20 మిల్లీలీటర్లు కలిపి కనుక మనం ఆ నార్మడికి కనుక వేసినట్లయితే మేము వేసే గోళ్ళతో కలపాలి.